యేసు అంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. క్రీస్తు అంటే అభిషేకుడు, అంటే దేవుని చేత అభిషేకం చేయబడినవాడు. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? పాపలను రక్షించుట కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు అన ఏమైంది? రక్షకుడు మన కొరకు పరమ రక్షకుడు రక్షకుండు దయించినాడు రారే గొల్లబోయగారు. ఆ పాట క్రిస్మస్ యేసు ప్రభు చిన్నప్పుడు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఎక్కడ ప్రకటించాడు? ఆలయంలో ప్రకటించాడు. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షకుడు ఈ భూమి మీద ఏమేమి చేశాడు? ఇప్పుడు అక్క చెప్తుంది కదా, చాలా ఉపమానాలు చెప్తుంది కదా. ఏమని చెప్తుంది? నీళ్లను ద్రాక్షరసంగా పళ్ళుగారు ద్రాక్షరసంగా మార్చాడు. విన్నావా? ఒట్టి నీళ్ళే ద్రాక్షరసం అయితే అది ఎక్కడ జరిగింది? కానా విందులో జరిగింది. మరి నీళ్ళని ద్రాక్షరసం అంటే అవుతుందా? కాదు కదా. అది దేవుడు గొప్పవాడుగా ఉంది. మళ్ళీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది తిన్నారు? ఇంకేమి మిగిలి? 12 గంపలు. 12 గంటలు మిగిలి 12 గంపలు మిగిలి. ఆ 12 గంపలు ఏం చేశారు? 12 గంపలు శిష్యులు తీసుకుని వెళ్ళారు. మరి నువ్వు కూడా ఒక్క రొట్టెలే 12 గంపలు అవ్వాలి. అవునా? అవునా? అంటే 12 స్థలాలకి నువ్వు పత్రికగా వెళ్ళాలి.